Hello all and welcome to the channel, and here is a non-spoiler review of film Project Hail Mary starring Ryan Gosling, which is directed by Phil Lord and Chris Miller. ముందుగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. నేను ఈ సినిమాని మంచి థియేటర్లో చూసినా షోట్ అవ్వక ముందు ట్రైలర్ వేస్తారు కదా, అలా డ్యూన్ 3 ట్రైలర్ కూడా వేశారు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈవెన్ ఫర్ ద డ్యూన్ స్టాండర్డ్స్ ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండి. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ నేను రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ ఫిలిం. 2026లో హాలీవుడ్ స్లేట్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో మీకు తెలుసు. అండ్ దిస్ మూవీ స్టార్టెడ్ ద ఇయర్ విత్ ఎ బ్యాంగ్ అని చెప్పాలండి. ఇకపోతే మన హీరో రయాన్ గోస్లింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం అండి. తన చామ్ అండ్ స్పాంటేనిటీతో మిమ్మల్ని కట్టి పడేస్తాడు. తన స్పేస్షిప్లో కొన్ని ఇయర్స్గా కోమాలో ఉన్న మన హీరో ఒకరోజు కళ్ళు తెరేస్తాడు. కానీ తన మెమరీ అంతా వ్యానిష్ అయిపోయి ఉంటుంది. తను ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇవేం గుర్తుండదు. తన లైఫ్ పర్పస్ ఏంటని తెలుసుకునే జర్నీయే ఈ సినిమా. ఆ జర్నీలో తనకి రాకీ అనే ఒక ఏలియన్ క్రియేచర్ పరిచయం అవుతుంది. మన హీరో అండ్ ఏలియన్ రాకీ మధ్య ఫామ్ అయ్యే బాండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం. దీనిలో ఒక కైండ్ ఆఫ్ బడ్డీ కామెడీ ఫీల్ కూడా ఉంటుంది. బేసికలీ సన్ ఈజ్ అబౌట్ టు డై అండ్ దీస్ టూ పీపుల్ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక కామన్ పర్పస్ కోసం ఎలా కలిసి పోయారు అనేది ఈ సినిమా థీమ్. ప్రజెంట్ వరల్డ్ సినారియోలోకి ఇది చాలా రిలవెంట్గా అనిపిస్తుంది. నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ఈగోస్ అన్ని పక్కన పెట్టి మన వాళ్ళు మనుగడ కోసం కలిసికట్టుగా వర్క్ చేయాలని బ్యూటిఫుల్గా చూపించారు. మూవీలో ఆప్టమిస్టిక్గా ఉండటం అనే పాయింట్ని రయన్ గోస్లింగ్ క్యారెక్టర్ ద్వారా బాగా కవర్ చేశారు. జస్ట్ లైక్ ఇన్ శశాంక్ రిడెంప్షన్, హోప్ ఈజ్ ఎ గుడ్ థింగ్. శాండ్రా హల్లర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు అండ్ షీఈస్ పర్ఫెక్ట్ అండి. రయాన్ హార్ట్ అయితే సోల్ మాత్రం రాకీ క్యారెక్టరే. ఆ క్రియేచర్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు, ఒక 3D ప్రింటెడ్ పప్పెట్ అని తెలిసిన తర్వాత నాకైతే భలే అనిపించింది. టెక్నికల్లీ దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అండి. చాలా వరకు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం వల్ల సినిమాకి ఒక రియల్ ఫీల్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అండ్ మ్యూజిక్ ఆర్ ఈక్వల్లీ బ్రిలియంట్. దీంట్లో అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ఫ్యామిలీతో కూర్చొని సైఫై మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ తిరుపతి అబ్బాయి ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తా.